సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విజయవాడ బుడమేరు వాగు పొంగి వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఒకటైన సింగినగర్లో ప్రస్తుతం 9వ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడబోతూ ఉన్నాము. ప్రస్తుతం సింగినగర్ నుంచి అజిత్ సింగ్ నగర్కి వెళ్లే మార్గంలో ఉన్నాను నేను. గత 7 రోజులు కూడా అంటే 7వ రోజు వరకు కూడా ఇక్కడ ఇదే ప్లేస్లో వరద నడుము లోతు వరకు కూడా ఉంది. అయినప్పటికీ కూడా టీడీపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంత త్వరగా దీన్ని క్లియర్ చేయడమో, బాధితులని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో మొత్తం అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ ఎంత పరుగులు పెట్టించారనే చెప్పాలి ఒక రకంగా. ఇప్పుడు అజిత్ సింగ్ నగర్ వెళ్లే మార్గం అనమాట. ఇటువైపు దగ్గర 1,00,000 కుటుంబాలండి బయటికి రాలేని పరిస్థితి. విత్ ఇన్ అవర్స్లో వాటర్ అంతా వారి మెడల వరకు కూడా వచ్చేసాయి అనమాట. సో ఆ నేపథ్యంలో ఎవరూ కూడా లోపల నుంచి వారి ఫ్యామిలీస్తో పాటు బయటికి రాలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుతం వరద ముంపుకు గురైన 9వ రోజు ఇప్పుడిప్పుడే అందరూ కూడా యథాస్థితికి ఈ ఏరియా చేరుకోవడంతో పాటు అందరూ కూడా ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నారు. ఇంకా కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి కుటుంబంలో సామాన్లన్నీ పాడైపోవడం, వారి కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. అలాంటి వారు మళ్ళీ చేపలు, మంచాలు, ఇంట్లో వండుకునే సామాన్లు అవన్నీ కూడా ఆ షాపుల నుంచి కొత్తగా కొని తెచ్చుకుని మళ్ళీ కొత్త ఫ్యామిలీ ఏర్పాటు చేసుకున్నట్లుగా ప్రతి వరద ముంపు నగరాల్లో కూడా అయిపోయిందనమాట. వరద ముంపు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఒకవైపు శానిటేషన్తో మొత్తం శానిటరీ సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ వరద ముంపులో ఉన్న వాళ్ళకి ఏదైతే వరద తగ్గిన తర్వాత రకరకాల వర్షంలో కూడా జ్వరాలని, దగ్గులని, జలుబులని విపరీతంగా ఉండడంతో వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పటికీ ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయి. అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. పోలీసు బందోబస్తు కూడా అంటే పోలీస్ సిబ్బంది కూడా అదనంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు. అలాగే ఒకవైపు మనం చూసుకుంటే 104 అంబులెన్స్లు కూడా ఇక్కడ వైద్య సిబ్బంది కూడా ఉండి వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా మందులు ఇచ్చే విధంగా ఇక్కడ కొంతమంది టీంని ప్రతి ఏరియాకి ప్రతి రోడ్డుకి ఒక అంబులెన్సు, దానిలో ఒక 7-8 మంది వైద్య సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. సో ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎమ్మెల్యేల బృందం అంతా కూడా చాలా త్వరగా స్పందించి ఇక్కడే రాత్రింబవళ్ళు ఉండి పనిచేసి, అలాగే ఒకవైపు బుడమేరు గండ్లు పూడ్చే పనిలో కూడా చాలా నిమగ్నమై చాలా త్వరగా పూర్తి చేయడము, వరద ఏ విధంగా తగ్గుతుంది, ఎలా పనిచేస్తే తగ్గుతుంది అనేది కూడా వాళ్ళ టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏ విధంగా పని చేయాలి అంటే ఇక్కడ పవర్ త్వరగా ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళకి మొబైల్కి సంబంధించిన సిగ్నల్స్ ఎలా రావాలి, ఎందుకంటే చాలామంది ఆందోళనలో ఉన్నారు. వీళ్ళు ఎవరికి కాల్స్ చేయడానికి లేదు, అవతల వాళ్ళ బంధువులు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి కూడా మొబైల్ సర్వీసెస్ అంటే నెట్వర్క్ పనిచేయలేని పరిస్థితి. దానికి సంబంధించి అలాగే పవర్కి సంబంధించి కూడా చాలా త్వరితగతిన పనులు జరగాలి అని కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారో ఆ విధంగా కూడా అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్, అలాగే శానిటేషన్ అండ్ అలాగే పవర్కి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా చాలా పగడ్బందీగా పనిచేసిన సందర్భం అయితే వరద ముంపు ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు. ఇకపోతే ఏదైతే 9వ రోజు కూడా వర్షాలు పడుతూ ఉండడము, కొన్ని జిల్లాలకు వరద ముంపు ఏ విధంగా అయితే ఉందో అని వాతావరణ శాఖ సమాచారం ఇవ్వడంతో గతంలో జరిగిన అంటే వరదని ఎవరు ఆపలేరు, ఏ రకంగా కూడా కట్టడి చేయలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప వేరేది ఏం చేయలేని పరిస్థితి. సో ఏదైతే ఇక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలు ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించారో మళ్ళీ బుడమేరుకు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని సమాచారం అందడంతో అందరినీ కూడా ఆయా ప్రాంతాల వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే షాప్స్ తెరుచుకుంటున్నాయి. ఏదైతే కోల్పోయి ఉన్నారో ఆస్తి నష్టమో వాటన్నిటినీ కూడా వాళ్ళు మళ్ళీ కూడా కొని తెచ్చుకోవడము, మళ్ళీ కొత్త ఫ్యామిలీని వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్టెప్ నుంచి జీరో అయిపోయింది. ఫస్ట్ స్టెప్ కూడా అనలేము, జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అందరూ చూసింది కట్టుబట్టలతో బయట వచ్చేసారని. సో ఏదైతే ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల తర్వాత ఎంతవరకు నష్టపోయారు, నష్టపరిహారం ఎంత ఇవ్వాలి అంటే నష్టాన్ని బట్టి ఎంత నష్టపోయామని అంచనాకు వచ్చిన తర్వాత దానిని బట్టి ప్రతి కుటుంబానికి కూడా ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని ఏదైతే వరద ముంపు ప్రాంతాల ప్రజలు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మాకు ఇంత భరోసా కల్పించారని. ఇకపోతే
షాప్స్ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. షాప్స్లో ఉన్న సామాన్లు పోయాయి, వాళ్ళు తెచ్చుకున్న సరుకు పాడైపోయింది, ఇళ్లలో ఉన్న సామాన్లు పోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క షాపు ఇప్పుడు చూడండి షాప్ ఓపెన్ చేసి ఇప్పుడిప్పుడే ఆయన మొత్తంగా క్లీన్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. యథాస్థితికి మళ్ళీ సింగినగర్, అజిత్ సింగ్ నగర్, అలాగే ఈ చుట్టుప్రక్కల ఏ ప్రాంతాలు ఉన్నాయో, అలాగే పైపుల్ రోడ్డు, ఇంకా బాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇలాంటి ముప్పు, ఇలాంటి ప్రకృతి విపత్తు మళ్ళీ మాకు రాకూడదు అని కూడా చాలామంది భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఉన్నారు. అలాగే ఇంత త్వరగా మాకు ఇలాంటి సేవలు అందించిన, ఇలాంటి సర్వీస్ అందించిన, ఇంత బాగా అన్ని టీములతో పనిచేయించిన చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము అని కూడా చాలామంది చెప్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే 9వ రోజు వరద ప్రభావం జరిగి మున్పు ప్రాంతాలైన కొన్ని ఏరియాస్ 9వ రోజు పూర్తి యథాస్థితికి వచ్చినట్లే మనం చూడాలి. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, సింగినగర్ నుంచి.